నేను ఇక్కడ ధర్నా జరుగుతుందని తెలుసుకుని ఇక్కడ రావడం జరిగింది. మేమైతే మాది ఆంధ్రానండి. మేము ఇక్కడ ఈ ధర్నా కోసం ఇక్కడికి రావడం జరిగింది. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఒకటి కాక్రోచ్ పార్టీ మీద ఒక అపోహ ఉంది. ఈ పార్టీకి ఎక్కడెక్కడి నుంచో సపోర్ట్ చేస్తున్నారండి. ఎక్కడెక్కడి నుంచి సపోర్ట్ చేయలేదు. మేము స్వచ్ఛందంగా వచ్చామండి. మేము ఈ దేశంలో పుట్టాం. మేము భారతీయులం. మేము నాకు ఆధార్ కార్డు అన్ని కార్డులు కూడా ఉన్నాయి. మేము ఒకటే కోరుతున్నాం, మాకు దేశభక్తి ఉంది. మీకు దేశభక్తి ఉంటే 24 గంటల్లో రాజీనామా చేయండి. మీరు ఇది హిందీలో ట్రాన్స్లేట్ చేసుకొని చూడండి. మీకు దేశభక్తి ఉంటే అర్జెంట్ గా 24 గంటల్లో రాజీనామా చేసి మీరు మాట్లాడండి. ఇంకోటి చెప్తున్నాను, మేము ఈ దేశంలో పుట్టాం. మేము జై హింద్, భారత మాతకి జై అనగలం. మాకు దేశం మీద గౌరవం ఉంది. మీకు దేశం మీద గౌరవం ఉంటే, మీరు దేశం మీద గౌరవం ఉంటే 24 గంటల్లో రాజీనామా చేయండి. ఇంకోటి చెప్తున్నాను తల్లిదండ్రులకి, మీ సమస్య మీరు కాదనుకుంటే మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్నారు. ఈ సమస్య ఎలాంటిదంటే దేశానికి ముడిపడి ఉంది. ఇంకా మనం భారతదేశం అభివృద్ధి చెందుతుందని చెప్పుకోలేం. పేపర్ లీక్, ఈ రోజు పేపర్ లీక్ అయ్యి రేపు మీ జీవితాలు లీక్ అవుతాయి. ఇది ఎవరు లేనండి. నేను ఇండియన్ చెప్పాను కదా, నేను భారతీయుని. నేను స్వచ్ఛమైన తెలుగువాడిని. నేను తెలుగువాడిని. నేను జై హింద్, భారత మాతకి జై అంటాను. నేను ఇప్పుడు నాకు దేశం మీద గౌరవం ఉంది. మీకు దేశం మీద గౌరవం ఉంటే 24 గంటల్లో రాజీనామా చేయండి. రాజీనామా చేయండి. పరిస్థితి జరుగుతుంటే సమస్య పరిష్కారానికి ఇనిషియేటివ్ అవుతుంది. భయపడతారు. రేపటి రోజు ఇంకొకరు చేయరు. తర్వాత ఏం చేయాలో ఏం చూడాలో మేము ఆలోచిస్తాం. మేము ఒక మేనిఫెస్టో తీసుకొస్తాం. ప్రభుత్వాన్ని భయపడుతున్నారా మీరు? మాకు ప్రభుత్వాన్ని భయపడే అవసరం లేదు. మాకు ప్రభుత్వం అంటే గౌరవం ఉంది. మేము ఎప్పటికీ వాళ్ళని గౌరవంగా రెస్పెక్టబుల్ గా మేము సంబోధిస్తున్నాం. మేమేమి చదువుకోలేదు. ఎడ్యుకేటెడ్ డబుల్ పీజీ హోల్డర్. నేను ఇక్కడ మేము ఎవరిని భయపడతాం. మా సమస్యని దేశం మొత్తం తెలియజేయాలని కోరుతున్నాం. ఇంకా చెప్పండి. నేను చివరిగా ఒకటే చెప్తున్నాను, ధర్మేంద్ర ప్రధాన్ గారు రెస్పెక్టెడ్ గా మేము ఒకటే అడుగుతున్నాం, మాకు ఈ దేశభక్తి ఉంది. మీకుంటే 24 గంటల రాజీనామా చేయండి. జై హింద్, ఇదే కోరుతున్నాం. లేని పక్షాలే ఈ ఉద్యమం దేశం నలుమూలలో తీసుకెళ్తాం. ఎలా తీసుకెళ్తామంటే, ఎన్నో రాజ్యాలు, ఎన్నో ప్రభుత్వాలు స్టూడెంట్ ఉద్యమానికి కింద పడిపోయారు. ఎంతవరకైనా వెళ్తాం. మేము కాంగ్రెస్ చచ్చిపోయినా 40 నిమిషాలు బతకగలదు. అదే మేము చనిపోవడానికైనా సిద్ధం. ఈ దేశం కోసం చంపేయండి. మేము ఈ దేశం కోసం చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఈ దేశం కోసం చనిపోతాం. ఈ దేశంలో పుట్టా మీ మట్టిలో కలిసిపోతాం. ఈ మట్టి కోసం మా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడతాం. సైనికుడిగా చావకపోయినా, ఒక పోరాటిగా, ఒక నాయకుడిగా కాకపోయినా, ఒక విద్యార్థిగానే చచ్చిపోయి భారత మాత ఒళ్ళో మేము చేరుకుంటాం. మాకు అల్టిమేట్ గా నా చావు ఈ దేశంలో మార్పు కోరుకుంటుందంటే ఇప్పుడే నేను చావడానికి సిద్ధం. నా చావు ఈ పార్టీలు, ఈ ప్రభుత్వాన్ని మనసు మారుతుందంటే నేను ఇప్పుడే చావడానికి సిద్ధం. రండి, చంపండి. ప్రభుత్వాల మీద, అధికారుల మీద, సమస్యల మీద, తప్పు జరిగింది. తప్పుగానే మేము చూస్తాను. ఎక్కడ తప్పు జరిగిందో అక్కడే చూడండి. మీరు ఇంకోసారి ఎటువంటి తప్పు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నేను ఇది రాష్ట్రపతి గారు కూడా నేను చూసుకోండి. మీరు కూడా ఈ అంశాన్ని పరిశీలించండి. సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా పరిశీలించండి. థ్యాంక్ యూ.